సభ మీద ఉన్న అందరికీ నమస్కారం. సభ ముందున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మన రామచంద్ర సార్, బీదా రవిచంద్ర సార్ మన పరిశీలకులు, సుధాకర్ అన్నకు మిత్రుడు, నమస్కారం తెలుపుకుంటూ, మన పుట్ట సుధాకర్ అన్నకు మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ, ఈ రావులపల్లె గ్రామం వైఎస్ఆర్సీపీకి కంచుకోట. మార్పు వచ్చింది. సుధాకర్ అన్న, కండవలు కారు నిండా వేసుకో. కండవలు ఎప్పుడూ కారు నిండా ఉండాలి. ఏ క్షణమైనా ఉప్పెన రావచ్చు. ఆ కండవలు కప్పేదానికి కారులో సిద్ధంగా పెట్టమని మరొకసారి నేను సుధాకర్ అన్నను కోరుకుంటున్నా. మరి రావులపల్లెలో మొన్న ఒక మీటింగ్ జరిగింది, వైఎస్ఆర్ పార్టీ మీటింగ్. దాంట్లో సుధాకర్ అన్నను బాగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు బాగా పొగిడినాడు. సంతోషం, వాళ్ళందరికీ నా అభినందనలు. కానీ అట్లనే నన్ను వ్యక్తిగతంగా మాట్లాడినాడు. కానీ మీ అందరినీ నేను కోరుకుంటున్నా, మీరందరూ ఒక్కసారి గట్టిగా మాట్లాడమంటేనే మాట్లాడతా, లేకపోతే మాట్లాడరు. అది మీ వినపరాలా. మరి గంగాధర్ రెడ్డి ఆయన పదవి, స్టేట్ పదవో, జిల్లా పదవో, మండల పదవో నాకు తెలియదు. ఎందుకంటే నాకు చదువు రాదు కాబట్టి, నేను దునుపోతుల సేద్యం చేసిన కాబట్టి నాకు తెలియదు. కానీ ఇంకొక మాట మాట్లాడినాడు. నేను జెడ్పీటీసీగా పోయినప్పుడు ఎవరో ఒక ఇంటికి పోతే అది అన్పార్లమెంట్ అని మీరు చదువుకునే వాళ్ళకు తెలుసునో తెలియదో నాకు తెలుసు. కానీ నేను మాట్లాడుకోకుంటే దానికి ఒక అర్థం ఉండదనే ఉద్దేశంతో మాట్లాడుతాడా. నన్ను దయవుంచి ఈ వీడియో చూసే వాళ్ళందరూ నన్ను క్షమించమని మరొకసారి నేను మనవి చేసుకుంటూ, నాకు జెడ్పీటీసీగా అని వాళ్ళు అడిగినానంట. నేను కూడా అదే వాళ్ళను ఒకరోజు 3వ రోజో 4వ రోజో పోయి దండం పెట్టి ఓటు అడిగిన. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము నిజంగానే చెప్పినాము, ఆ మనిషి చెప్పినాడు, నేను మా బామర్తికి నేనే. వాస్తవమే, సుంకేసల గ్రామం గంగాధర్ రెడ్డిది, మా యొక్క గారిది కూడా సుంకేసల గ్రామమే. డిఎల్ రవీంద్రారెడ్డి సార్ తమ్ముడు, మా బావ. నేను వాళ్ళ ఇంట్లో పిల్లప్పుడు మా నాన్న చనిపోతే, చిన్న వయసులోనే మా నాన్న చనిపోతే నేను అక్కడ ఉండేవాడిని. అక్కడ పోయినప్పుడు గంగాధర్ ఇల్లు దావలోనే ఉండేది. నేను చిన్న పిల్లని కదా, ఆ పక్కన నేను దొడ్డికి కూర్చుంటా అంటే మా యవ్వ వాళ్ళంటే నాకు చెంబు తీసుకొని పోయి ఆంజనేయ స్వామి కదా దంకుండేది. అక్కడ పోయి నాకు నేర్పించినారు. వాస్తవమే, మీరు ఆ మనిషిని ఒక్కసారి పక్కు నగినరే మరి కోరుకుంటున్నా. ఒక సభ్యత గల పవర్లో ఉండరు. మీరు రాజకీయం మాట్లాడండి. నేను ఏదైనా తప్పు ఉంటే అది తప్పు, మీరు ఇట్లా మాట్లాడొద్దని చెప్పండి. ఏదైనా చేయండి, దాన్ని నేను సరిదిద్దుకొని, నేను తప్పు చేసింటే మరొకసారి మిమ్మల్ని క్షమాపణ కోరుకునేదానికి నేను సిద్ధంగా ఉండాలని చెప్తా ఉన్నా. జరిగిన వాస్తవాలు చెప్తా ఉన్నా. మరి ఇంకొక మాట అన్నాడు, రామకృష్ణయ్య అది ఏంది, ఆయనను జెడ్పీటీసీగా పెట్టినాడు అన్నాడు. అప్పుడు అవినీతితో సొమ్ముతో పెట్టినాడో, 3 రూపాయలు వడ్డీకి తెచ్చి పెట్టినాడో. రామకృష్ణయ్య నన్ను దగ్గరికి తీసిన మాట వాస్తవం. ఆయన చచ్చిపోయి ఎక్కడున్నాడో ఆయన ఆత్మ శాంతించాలని నేను మరి ఒక్కసారి కోరుకుంటున్నా. నేను మీ ఇద్దరికీ చెప్తాను, ఈరోజు గంగాధర్ రెడ్డికి, మన ఎమ్మెల్యే రఘురామరెడ్డికి నేను వాళ్ళతో లబ్ధి పొందిన. కానీ నేను ఏమిచ్చినా ప్రజలందరికీ తెలుసు. అది వాళ్ళు రామకృష్ణయ్యలో నన్ను ఒక పెద్ద కొడుకులా చూసుకున్నారు. నువ్వు ఆ అవినీతి సొమ్ము
ఎమ్మెల్యే రఘురామరెడ్డికి నీకు చెందలేదా? కానీ ఎక్కడైనా మీరు మీటింగ్ పెట్టి చెప్పగలుగుతారా అని నేను కోరుకుంటున్నా. మరి ఒక్క నిమిషం సార్, ఏమనుకోకండి. నేను పిల్లప్పటి నుండి ఎక్కువ వీళ్ళమ్మటే తిరిగిన. నన్ను గంగాధర్ రామకృష్ణయ్య నాకు అన్నం పెట్టి అన్నం ఎత్తబెట్టాలని తెలిసి మనుషులతో ఎట్లా మాట్లాడాలని తెలిసిన వ్యక్తి రామకృష్ణయ్య. మనకు అందరికీ తెలుసు డిఎల్ రవీంద్రారెడ్డి సారు, ఆయన రాజకీయం నేర్పించిన మనిషి. ఈరోజు మీ ముందు మాట్లాడాలనే తత్వంతో నేను మాట్లాడతానంటే ఆయన పెట్టిన నాకు బిచ్చే. రెండోది డిఎల్ శ్రీనివాసులు రెడ్డి అలియాస్ సీను, వాసుమామ ప్రజల దగ్గరికి తీసుకుపోయి నన్ను పరిచయం చేసి చేపించిన మహానుభావుడు. వాళ్ళందరూ పరిచయం చేసిన తర్వాత మండల ప్రజలందరూ నన్ను గమనించి నన్ను ఎన్నుకొని నేను చేసిన సేవలు మీ అందరికీ తెలుసు. మరి ఒక్కసారి నేను చెప్తా ఉన్నా, నిజంగా ఆ మనిషి మాట్లాడిన మాట మీ అందరికీ హట్టు జరిగింటే మన సుధాకర్ అన్నను అఖండమైన విజయంతో గెలిపించాలని నేను ఈసూరి మీకు నేను ప్రెస్ మీట్కి వచ్చి కుప్తగా చెప్తానని. మాట్లాడాల్సిన పెద్దలు దండిగా మంది ఉన్నారు కాబట్టి నేను ఇంతటితో సెలవు తీసుకుంటూ మీరందరూ